పీఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారిని ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ 2008లో స్టార్ట్ చేసిన ఒక మంచి స్కీమ్. ఇప్పటికే లక్షలాది మంది ఈ స్కీమ్ ద్వారా లాభపడ్డారు. ఈ స్కీమ్లో ప్రత్యేకత లోన్ మాత్రమే కాదు, సబ్సిడీ కూడా ఉంటుంది. సబ్సిడీ 15 to 35% మధ్యలో ఉంటుంది. ఇది అర్బన్, రూరల్ ఏరియాస్కి వేరుగా ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మొదలైన కేటగిరీలకు వేరువేరుగా ఉంటుంది. పీఎంఈజీపీ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఏజ్ 18 years. 10 లక్షల వరకు రుణం తీసుకోవాలనుకుంటే ఎలాంటి ఎడ్యుకేషన్తో అవసరం లేదు. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి పేపర్స్. కానీ 10 లక్షల కంటే పైన లోన్ తీసుకుంటే మాత్రం కనీసం 8వ తరగతి చదువు ఉండాలి. ఇంకా కొలాటరల్ కూడా కొన్ని బ్యాంక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. పీఎంఈజీపీకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. www.kviconline.gov.in పోర్టల్లో మీ ఆధార్, ప్యాన్, బ్యాంక్ డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ కాస్ట్ వంటి అన్ని వివరాలని అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత కేవీఐసి, డిఐసి స్క్రూటినీ చేస్తాయి. దాని తర్వాత మీ ప్రాజెక్ట్ అప్రూవ్ అయితే ఫైల్ బ్యాంకుకి ఫార్వర్డ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ అప్రూవ్ చేసి లోన్ శాంక్షన్ చేస్తుంది. చాలామందికి డౌట్ ఏంటంటే ట్రైనింగ్ కంపల్సరీనా? నిజానికి లోన్ శాంక్షన్కి ముందు ట్రైనింగ్ అవసరం లేదు. మీరు లోన్కి అప్లై చేసిన తర్వాత లోన్ శాంక్షన్ అవుతుంది. కానీ సబ్సిడీ పొందాలంటే 1 వారం నుండి 10 రోజులు ఈడీపీ ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సబ్సిడీ మీరు అందుకోగలుగుతారు. అంటే నో ట్రైనింగ్ నో సబ్సిడీ. కానీ ట్రైనింగ్ లేకపోయినా లోన్ని మాత్రం పొందొచ్చు. 12% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మీది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే 50 lakhs వరకు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే సర్వీస్ సెక్టర్ అయితే 20 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ సీఏతోనే చేయించాలన్న రూల్ ఏం లేదు. కానీ సింపుల్ అండ్ క్లీన్ డిపిఆర్ సరిపోతుంది. అందులో కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, రా మెటీరియల్, మిషనరీ, వర్కింగ్ క్యాపిటల్, సేల్స్ ప్రొజెక్షన్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత లోన్ శాంక్షన్ అవుతుంది. బిజినెస్ స్టార్ట్ అయ్యాక మీరు బిల్స్ బ్యాంకుకి సబ్మిట్ చేస్తారు. అప్పుడే బ్యాంక్ వాళ్ళు మీ లోన్ బ్యాలెన్స్ నుంచి సబ్సిడీని మినహాయిస్తారు. అప్పుడు మీ లోన్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. పీఎంఈజీపీ లోన్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే దొరుకుతుంది. అందులోనూ కొత్త బిజినెస్కి మాత్రమే దొరుకుతుంది. తర్వాత ఇంకొకసారి అప్లై చేయడానికి వీలుండదు. ఇది కొత్త వాళ్లను ప్రోత్సహించడానికి సంబంధించిన లోన్ కాబట్టి ఆల్రెడీ మీకు ఒక బిజినెస్ ఉంటే దీనికి మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీలుండదు. అప్లై చేసుకునే ముందు వెబ్సైట్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లో కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఆల్రెడీ శారీ బిజినెస్ చేస్తున్నారనుకోండి, దానికోసం పీఎంఈజీపీ లోన్కి అప్లై చేయాలనుకుంటే మీరు మళ్ళీ న్యూ ఐడియా కానీ లేకపోతే ఒక షాప్ పేరుతో కానీ లోన్కి అప్లై చేయవచ్చు. ఆల్రెడీ మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న పీఎంఈజీపీకి అప్లై చేసే టైంకి మీరు చూపించాల్సింది న్యూ బిజినెస్ ఐడియా మాత్రమే. కొన్నిసార్లు న్యూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం అవుతుంది. మీది ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ అయినా పీఎంఈజీపీకి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఆన్లైన్ అపారెల్ స్టోర్ కానీ, క్లౌడ్ కిచెన్ కానీ, డిజిటల్ సర్వీసెస్ కానీ ఉంటే ఇవన్నిటిని సర్వీస్ సెక్టార్లో కన్సిడర్ చేస్తారు. ఈ లోన్ ఇండివిజువల్స్కి మాత్రమే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అందులో కనీసం ఒక్కరైనా అన్ఎంప్లాయిడ్ ఉండాలి. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉన్నవాళ్ళు కొత్త ప్రాజెక్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ పాత బిజినెస్కి ఎక్స్టెన్షన్ కోసం మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే పీఎంఈజీపీ అనేది న్యూ బిజినెస్ని ప్రోత్సహించడానికి ఉన్న ఒక స్కీమ్. మీకు ఎలాంటి లోన్స్ ఉన్నా, ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ కానీ, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, లేకపోతే ఓల్డ్ బిజినెస్ లోన్స్ ఏమున్నా కానీ వాటిని పే చేస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ బాగుంటే న్యూ బిజినెస్ కోసం పీఎంఈజీపీకి అప్లై చేసుకోవచ్చు. అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈడీపీ ట్రైనింగ్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఆఫ్లైన్లో ఉండొచ్చు, ఆన్లైన్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి హైబ్రిడ్ మోడల్లో కూడా ఉండొచ్చు. ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటేనే సబ్సిడీ మీకు అందుతుంది. మీరు పీఎంఈజీపీకి అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి. అంతేకాని మధ్యవర్తుల్ని మాత్రం నమ్మొద్దు. మీకు ఇంకా ఏ అనుమానాలున్నా మీ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. వాళ్ళు మీకు కావాల్సిన సహాయం అందిస్తారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా DM చేయండి. అలాగే అవసరమైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.